ఆదికాండం 21వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆదికాండం 21వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. దేవుడే తన వాక్యాన్ని మనందరికీ ఆయనే వివరించి పంచిపెట్టునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి, దేవుని యొద్ద నేను సిద్ధపడిన మాటలను బట్టి ఇక్కడ నిలవబడి ఉన్నాను. ఇస్సాకు జీవితాన్ని గురించి కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. మన జీవితాలకు అవసరమైన ఏ మాటలు ఇస్సాకు జీవితంలో కనబడతాయో వాటిని చూసుకొని మన జీవితాలకు కూడా మనం సరిచూసుకుంటూ ఈ ఉదయకాలం ముందుకెళ్దాం. ఇస్సాకును గురించి చాలా మందికి పరిచయం, తెలియని వారుంటూ ఎవరు ఉండరు ప్రియులారా. అయితే ఇస్సాకు జీవితంలో మనకు దేవుడు ఏ పాఠాలు నేర్పిస్తా ఉన్నాడో కొన్ని మాటలు చూద్దాం. ఇస్సాకు తన జీవితంలో ఎలా జీవించాడో, దేవుడు మనకు ఏ మాదిరి ఏ పాఠాన్ని ఇందులో ఉంచాడో వాటిని చూసుకొని మనం ముందుకెళ్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతా ఉన్నాను. ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనం. వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పులను కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనును అని చెప్పెను. అలాగున వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. ప్రభువునందున్న ప్రియమైన వారలారా, ఈ యొక్క వాక్య భాగంలో తండ్రికి లోబడిన ఇస్సాకు తండ్రికి ఎంత విధేయత చూపాడో, తండ్రికి ఎంత లోబడ్డాడో, తండ్రి మాటను దాటకుండా ఎంతగా లోబడి ఉన్నాడో ఈ వాక్య లేఖనం మనకు కనబడుతూ ఉంది. మరి బలిపీఠం మీద కట్టెలు పేర్చాడు, కుమారుని బంధిస్తా ఉన్నాడు, ఆ బలిపీఠం మీద పెడతా ఉన్నాడు. ఇన్ని చేసినా కూడా తండ్రికి విధేయత చూపాడే గాని ఎదురు తిరిగిన వాడు కాదు. నేనెందుకు ఇలా చేయాలి అని కూడా తిరస్కరించిన వాడు కాదు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మన జీవితంలో విధేయత, మన జీవితంలో తగ్గింపును మనం చూపించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుని లేఖన భాగాలు చూస్తే గనక ఒకసారి మన మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఏమన్నాడంటే, ఆయన ప్రార్థన చేస్తూ 26వ అధ్యాయం 39వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కాదని నీ చిత్త ప్రకారమే కానిమ్మని యేసుక్రీస్తు వారు తండ్రికి విధేయత చూపినట్లుగా, తండ్రి చిత్తానికి లోబడినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. తండ్రి చిత్తానికి లోబడిన యేసుక్రీస్తు వారు. అపోస్తలుల కార్యములు 5:29లో కూడా మనం ఏం చూస్తామంటే, అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 29వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, ఇక్కడ వ్రాయబడిన సందర్భాన్ని నేను చదువుతున్నాను. పేతురు మాట్లాడుతా ఉన్నాడు ప్రియులారా. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు
దేవునికే మేము లోబడవలెను కదా. ఇస్సాకు జీవితంలో మనం ఏ పాఠం నేర్చుకోవాలి అంటే దేవునికి లోబడడం నేర్చుకోవాలి. ఇస్సాకు తండ్రికి లోబడ్డాడు. ఇస్సాకు తండ్రికి విధేయత చూపాడు. ఎదురు చెప్పినవాడు కాదు, తిరిగి మాట్లాడినవాడు కాదు, తండ్రి ఎలా చెప్తే అలాగూ చిత్తం అన్నట్టుగా ఇస్సాకు నడుచుకున్నాడు. ఊరికే బంధిస్తా ఉంటే ఏమీ మాట్లాడలేదు. కట్టెలు పేర్చి మరి కత్తి ఎత్తుతా ఉన్నా కూడా ఏం మాట్లాడలేదు. ఈ సందర్భాన్ని బట్టి మనం చూస్తే గనక ఇస్సాకు జీవితంలో విధేయత కనబడుతుంది. ఇస్సాకు జీవితాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మనము కూడా దేవునికి లోబడాలి. మన తండ్రి అయిన దేవునికి లోబడాలి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రి చిత్తానికి లోబడిన వాడుగా కనబడతాడు. పేతురు మాట్లాడుతూ మేము దేవునికే లోబడవలను గదా అంటాడు. కనుక ప్రభునందున్న ప్రియమైన వారలారా, దేవునికి మనం లోబడాలి. మన తండ్రికి మనము లోబడాలి. లోబడడం నేర్చుకోవాలి. విధేయత, తగ్గింపు, లోబడడం, వీటిని మన జీవితంలో మనం నేర్చుకోవాలి అని మనం గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నాం. రెండో మాట కూడా చదువుదాం. ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనాన్ని చదివినట్లయితే ఇస్సాకు జీవితంలో మరొక మాట మనం చూద్దాం ప్రియులారా. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి అనే మాట కనబడుతుంది. ధ్యానించే ఇస్సాకు, ధ్యానం. మనము కూడా ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం వాక్యాన్ని. ఇస్సాకు జీవితంలో కనబడుతున్న రెండవ లక్షణం ధ్యానించేవాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాం. 1వ కీర్తన 1-2 వచనాల్లో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడింది. వాక్యమును ధ్యానించు వారమై ఉన్నాం, ధ్యానించవలసిన వారమై ఉన్నాం. 4వ కీర్తన 4వ వచనంలో కూడా మనం ఏం చూస్తాం ప్రియులారా? మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి అనే మాట మనం ఈ 4వ కీర్తన 4వ వచనంలో కూడా గమనించగలం. కాబట్టి వాక్యమును ధ్యానించవలసిన వారమై ఉన్నాం మనం. ధ్యానించే ఇస్సాకు. కాబట్టి మనము కూడా వాక్యమును ధ్యానించాలి. 55వ కీర్తన 17వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. 55వ కీర్తన 17వ వచనాన్ని కూడా ఒకసారి గనక మనం గమనిస్తే భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొరపెట్టుకొంచుందును, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడని రాయబడింది. ధ్యానం, వాక్యాన్ని ధ్యానం చేయాల్సిన వారమై ఉన్నాం. ఇక్కడే 63వ కీర్తన 4వ వచనం కూడా చదివితే ఇక్కడ వ్రాయబడిన మాట, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు అనే మాట కనబడుతుంది. వాక్యమును ఒక ధ్యానంగా మనం చదవాల్సిన వారమై ఉన్నాం. ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవాల్సిన వారమై కనబడుతూ ఉన్నాం. కనుక ధ్యానించే ఇస్సాకు జీవితంలో నుంచి మరొక లక్షణాన్ని మనం ఏం గమనిస్తామంటే, ఆయన ధ్యానించేవాడు. మనము కూడా వాక్య ధ్యానంలో ఉండాలి. వాక్యమును ధ్యానించాలి. బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా, సందర్భం దేనికి వ్రాయబడిందో, అది ఎవరి కోసం రాయబడిందో, మన జీవితాలకు ఎందుకు అవసరం అవుతుందో, ఈ ధ్యానంలో మనం ముందుకెళ్లాలని దేవుని లేఖనాలు మనకు గుర్తు చేస్తాయి. కనుక మనం ఏమి గమనించాలి ఇస్సాకు జీవితంలో అంటే ప్రియులారా? ఇస్సాకు ధ్యానించేవాడు, ధ్యానించే ఇస్సాకు. కాబట్టి మనము కూడా వాక్యాన్ని ధ్యానించు వారమై ఉండాలి అని లేఖనాన్ని బట్టి మనం
గుర్తు చేయబడుతూ ఉన్నాం. ఆ మూడో మాట చూద్దాం చూడండి. ఇస్సాకు జీవితంలో మూడో మాటను మనం గమనిస్తే ఆదికాండం 24వ అధ్యాయము 67వ వచనంలో మనకు కనబడుతుంది. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఇక్కడ ఇస్సాకు ప్రేమించేవాడుగా కనబడుతూ ఉన్నాడు. ఇస్సాకు జీవితంలో ప్రేమించే లక్షణాలు ఉన్నాయి. ఇస్సాకు ప్రేమించేవాడు, ప్రేమ కలిగిన వాడు. ఇస్సాకు రిబ్కాను ప్రేమించెను అనే మాట కనబడుతుంది. అతడు ఆమెను ప్రేమించెను. ప్రేమ కలిగిన ఇస్సాకు మనకు కనబడుతున్నాడు ఇక్కడ. ప్రేమ బైబిల్ గ్రంథం అంతటిలో ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ కలిగిన వారమై ఉండాలని ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రికలో మన ప్రభు వారి గురించి ఏమని రాయబడిందంటే ప్రియులారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించగలం. 25 నుంచి 27 వరకు ఏమని రాయబడిందంటే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ దేవుని ప్రేమ చూడండి. సంఘము కోసం అనగా పాపములో ఉన్న ప్రతి మానవుడు నరకమని అగ్నిగుండానికి వెళ్లకుండా రక్షించబడాలని ఆయన శిలువ మరణం పొందునంతగా ప్రేమించాడని చూస్తాం. సంఘమును ప్రేమించాడు, దాని కొరకు తన ప్రాణం పెట్టాడు. ఇది దేవుని ప్రేమ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని 1 యోహాను పత్రిక 4:10లో మనము ప్రేమించకపోయినా ఆయనే మొదట మనల్ని ప్రేమించాడని, ప్రేమతో మన కోసం ప్రాణం పెట్టాడని ఎన్నో లేఖనాలు మనం గమనిస్తాం. దేవుని ప్రేమను కొలవాలంటే అది ఎవరి తరం కాదు. కాబట్టి సంఘము కోసం ఆయన ప్రేమతో ప్రాణాన్నే పెట్టాడు. ఇది దేవుని ప్రేమ. ఇస్సాకులో ప్రేమించే లక్షణాలు కనబడుతున్నాయి. ఇస్సాకు ప్రేమించే గుణగణాలు కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. మన ప్రభువు కూడా ప్రేమించే దేవుడు, ప్రేమగల దేవుడు అని రాయబడింది. దేవుడు ప్రేమాస్వరూపి అని రాయబడింది. కాబట్టి దేవుడు ప్రేమయ్య ఉన్నాడని కూడా చూస్తాం. మనం కూడా 1 యోహాను పత్రికలో ఏమని హెచ్చరిక చేయబడుతున్నామంటే, యోహాను భక్తుడు ఇక్కడ వ్రాస్తూ ఏమంటాడంటే ప్రియులారా, 1 యోహాను పత్రిక 3:14 గనుక మనం చదివితే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ సహోదరులను మనం ప్రేమించాలి. ప్రేమించకపోతే మరణమందు నిలిచి ఉన్నావని దేవుడు రాస్తూ ఉన్నాడు. ఈనాడు ప్రేమలు లేవు, ప్రేమలు కరువైపోయాయి. దేవుడు మాత్రం ఏ స్వార్థం లేకుండా అందరినీ ప్రేమించాడు గాని మనం మాత్రం అందరినీ ప్రేమించలేకపోతున్నాం. సహోదరులను ప్రేమించాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఇక్కడ దేవుడు అందరినీ ప్రేమించాడు. దేవుడు ప్రేమించి ప్రాణం పెట్టాడు. మనము సహోదరులను ప్రేమించాలని ఇక్కడ గుర్తు చేయబడుతున్నాం. సహోదర ప్రేమ కలిగి ఉండాలని దేవుని లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇస్సాకు ప్రేమించేవాడు, మనము కూడా ప్రేమ కలిగిన వారమై ఉండాలి. సహోదరులను ప్రేమించాలి, సహోదరులను ప్రేమించే గుణం కలిగి ఉండాలి అనే లక్షణాలు మనం కలిగి ఉండాలి అని ఈ యొక్క లేఖనాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం.
కనుక తండ్రికి లోబడిన ఇస్సాకు మన జీవితంలో మనం లోబడేది నేర్చుకోవాలి. దేవునికి విధేయత చూపేది మనం నేర్చుకోవాలి. 2, వాక్యాన్ని ధ్యానించే ఇస్సాకు మన జీవితంలో వాక్యాన్ని ధ్యానించు వారమై ఉండాలి. చదువుతున్నప్పుడు నపుంసకుడు చదువుతున్నాడు గాని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అక్కడ ఫిలిప్ అడుగుతాడు. ఎవరైనా నాకు చెబితే గాని ఎలా తెలుస్తుంది అంటాడు. చదువుతున్నప్పుడు గ్రహించాల. ఎందుకు ఈ వాక్యం, దేనికోసం రాయబడింది, ధ్యానంగా వెళ్ళిపోవాలన్నమాట. చదువుకుంటూ వెళ్ళిపోతే మనకెప్పటికీ బైబిల్ గ్రంథం అర్థం కాదు. 3వదిగా ప్రేమ కలిగిన ఇస్సాకు, ప్రేమించే ఇస్సాకు. 4వ మాట చూద్దాం చూడండి. ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. 4 మంచి లక్షణం ఇస్సాకులో ఏం కనబడుతుందంటే ప్రార్థన చేసేవాడు, ప్రార్థన కలిగిన వాడు, ప్రార్థనా జీవితం కలిగిన వాడు. తన భార్యకు గర్భం లేదు, సంతానం లేదు. ఏం చేయాలి? ప్రార్థన చేశాడు. కనుక ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ప్రార్థన చేసే ఇస్సాకు. ఇస్సాకు జీవితంలో ప్రార్థన ఉన్నది. దేవునికి ప్రార్థన చేసేవాడు. మనం కూడా ఏం చేయాలి ప్రియులారా? ఫిలిప్పీ పత్రిక ఏమని గుర్తు చేస్తా ఉంది మనకు? ఇస్సాకుకు మరి పిల్లలు లేరు, రిబ్కా మరి పిల్లలు లేరు వారికి. ఏం చేయాలి? దేవుణ్ణి వేడుకున్నాడు. వేడుకున్నప్పుడు మరి రిబ్కా గర్భవతి ఆయను అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది. ఈనాడు మన జీవితంలో మనం ఏం చేయాలి? మనం ఏం చేయాల్సిన వారమై ఉన్నాం? ఫిలిప్పీ పత్రిక చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేన్ని గూర్చి చింతపడకూడదని ఇక్కడ దేవుని లేఖనం చెప్తూ ఉంది. దేన్ని గూర్చి చింతపడాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ప్రియులారా, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడని 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. 1 కొరింథీ 7:32లో పౌలు భక్తుడు మీరు చింత లేని వారై ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. సువార్తల్లో యేసు ప్రభువారు ఏమంటారంటే ప్రియులారా, లూకా సువార్త 12వ అధ్యాయంలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మోరెడు ఎక్కువ చేసుకోగలడు అంటాడు. చింతలు పడుట వలన మనమేం ఎత్తును ఎక్కువ చేసుకోలేము. నీకోసం నేను చింతపడుతున్నాను, మీ చింత నా మీద వేయండి అని దేవుడు అన్నాడు. కాబట్టి దేనికోసం చింతపడకూడదని, దేనిని గూర్చి చింతపడకండి. కృతజ్ఞత అంటే దేవుడు నాకు ఇస్తాడు, ఇచ్చాడు అనే విశ్వాసం కలిగి ప్రార్థన మీరు చేయాలా. కృతజ్ఞత పూర్వకంగా అంటే దేవుడు నాకు ఇస్తాడనే విశ్వాసంతో ప్రార్థన చేయాలా. కృతజ్ఞత మనం ఎప్పుడు చెప్తాం ప్రియులారా? ఏదైనా కలిగినప్పుడు కృతజ్ఞత చెప్తాం. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడే దేవునికి కృతజ్ఞత చెప్పాలని ఇక్కడ వాక్యం చెప్తుంది. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి అని రాయబడింది. ప్రార్థించేటప్పుడే నువ్వు నాకు ఇచ్చినావు దేవా అని మనం కృతజ్ఞత చెప్పాలంటే ఇక్కడ. అందుకే దేన్ని గూర్చి చింతపడకుండా ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని మనకు కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం అక్కడేమని రాయబడిందంటే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రార్థన విజ్ఞాపన చేయుచు
అనే మాట కనబడుతుంది. ప్రతి సమయమందు ప్రార్థన, విజ్ఞాపన మనం చేయాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఇస్సాకు జీవితంలో ఆయన ప్రార్థించేవాడుగా కనబడుతున్నాడు. ఆయన ప్రార్థనా జీవితం కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఇస్సాకు జీవితంలో ఉన్న మరొక లక్షణం ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. ఫలిస్తున్న ఇస్సాకు, ఫలభరితమైన ఇస్సాకు జీవితం. ఇస్సాకు ఫలించేవాడు, 100 ఫలాన్ని పొందుతున్నాడు పంటలో. ఈనాడు మనం ఆత్మీయంగా ఫలించాలి అని గుర్తు చేయబడుతున్నాం. ఇస్సాకుకు దేవుడు పంట విషయంలో 100 ఫలమిచ్చాడు. పంట వేసి 100 ఫలం పొందెననే మాట కనబడుతుంది. మనము కూడా పంట పండాలి. ఏమి విత్తుతావో ఆ పంటే కోసుకుంటావని గలతీ పత్రికలో రాయబడింది. శరీరాన్ని బట్టి విత్తుతావా ఆ పంటే కోసుకుంటావు. ఆత్మను బట్టి విత్తుతావా నిత్య జీవం అనే పంట కోస్తావు. దేనికోసం మనం పండాలి? రోమాపత్రిక 7:4 అంటాడు దేవుడు, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు అంటాడు. ఎవరి కోసం ఫలించాలి? దేవుని కోసం ఫలించాలి. దేవునికి ఫలమిచ్చు వారంగా మన జీవితం ఫలభరితంగా ఉండాలి, ఫలించాలి. ఇక గలతీ పత్రిక 5:22 మనందరికీ పరిచయమైన వాక్య భాగం ఇది. కానీ ఒకసారి మనం చదువుదాం. 9 లక్షణాలు కనబడతాయి ఇక్కడ. ఫలించాలి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. ఇక్కడ చూడండి, ఈ 9 లక్షణాలు మనలో కనబడుతున్నాయంటే మనం ఆత్మలో ఫలిస్తున్నామని అర్థం. ఆత్మఫలమేమనగా అన్నాడనమాట. యేసు ప్రభును నమ్ముకున్న మనం అందరం కూడా ఆత్మతో నింపబడ్డవారం, పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నవారం. అపొస్తలుల కార్యముల గ్రంథం 2:37-38 వచనాల్లో మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరం పొందుతారని రాయబడింది. రోమా 8:14 దేవుని ఆత్మచేత నడిపించబడు వారందరూ దేవుని కుమారులై ఉంటారని రాయబడింది. కాబట్టి మనం దేవుని ఆత్మను కలిగిన వారం, మన హృదయంలో దేవుణ్ణి కలిగి ఉన్నవారం, దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతున్న వారం. కాబట్టి ఫలించాలి ఆత్మలో. ఆ ఆత్మ ఫలమే ఈ 9 లక్షణాలు: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇస్సాకు జీవితంలో ఫలిస్తూ ఉన్నాడు. మనము కూడా ఫలించాలి, పంట పండాలి. కాబట్టి ఫలించు వారముగా ఉండాలని ఇస్సాకు జీవితాన్ని గురించి మనం గుర్తు చేయబడుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఫలించే దిశగా మనం కూడా ముందుకెళ్దాం. ఇస్సాకు జీవితంలో ఉన్న 6వ లక్షణాన్ని చూద్దాం. కాబట్టి ఫలించే వారంగా మనం కూడా ముందుకు సాగుదాం, ఆత్మలో ఫలించుదాం. 6వ లక్షణం ఏం కనబడుతుందో చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఆదికాండం 26:19. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తమతో కలహించినందున అతడు ఆ బావికి ఏషెకు అను పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి గనుక దానికి షిత్నా అను పేరు పెట్టెను.
అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక, ఈ దేశమునందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహబోతు అను పేరు పెట్టెను. జగడమాడని ఇస్సాకు, జగడాలు లేని ఇస్సాకు. జగడాలు. ఎంతమంది ఈ జగడాల్లో ఈరోజు పడిపోతున్నారు ప్రియులరా? జగడం జయిస్తున్నామా? జగడాల్లో ఓడిపోతున్నామా? ఇస్సాకు జీవితంలో బావి తవ్వితే జగడమాడారు. సరలేని వదిలిపెట్టి మరొక చోటికి వెళ్ళాడు. ఆ బావి కోసం జగడమాడారు. మరొక చోటికి వెళ్ళిపోతున్నాడు. ఎంత ఓర్పు, ఎంత తగ్గింపు ప్రియులరా? జగడమాడని ఇస్సాకు. జగడాలు, కలహాలు, కక్షలు, పగలు లేని ఇస్సాకు. ఈనాడు మన జీవితం ఎలా ఉంది ప్రియులారా? తోటి సహోదరుని పట్ల జగడాల, తోటి సేవకుని పట్ల జగడాల, తోటి పెద్ద పట్ల జగడాల. ఏం కలిగి ఉన్నాం? నష్టపోతే నష్టపోనివ్వండి, దేవుడిస్తాడు కదా. నష్టపోతే నష్టపోతిమి, జగడాలు ఉండకూడదు కదా. 1 కొరింథీ 6వ అధ్యాయం ఏం నేర్పిస్తుంది? వ్యాజ్యాలు, ఒకరి మీద ఒకరికి వ్యాజ్యాలు, మీరే అన్యాయం చేసుకుంటున్నారే అంటాడు. మనకు మనమే వ్యాజ్యాలా? సహోదరులమే అన్యాయం చేసుకోవడమా? ఎలా ఉన్నాయి ప్రియులారా మన జీవితాలు? జగడమాడని ఇస్సాకు. మన ప్రభు వారి గురించి కూడా ఒక మాట రాయబడింది. 1 తిమోతి 3:2లో అధ్యక్షులను గురించి మాట్లాడితే ఏమంటాడంటే, జగడమాడని వాడై ఉండాలని రాస్తాడు అక్కడ. అన్ని చదివితే ఆలస్యం అవుతుంది, నేను ముందుకు వెళ్తాను. అధ్యక్షుడు జగడమాడని వాడై ఉండాల. సేవకులైనా పెద్దలైనా జగడాలు లేని వారు ఉండాలని లేఖనం అక్కడ చెబుతుంది. మన ప్రభు గురించి ఏం రాయబడిందో చూడండి. మత్తయి సువార్త 12:19. మన ప్రభు గురించి ఏం రాయబడిందో చూడండి. మత్తయి 12:19. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికినీ వినబడదు. చూడండి, జగడమాడని ప్రభువు, కేకలు వేయని ప్రభువు, వీధులలో స్వరము వినబడనీయని ప్రభువు. ఈనాడు వీధులెక్కి గొడవలు పడుతున్నారు, వీధులెక్కి జగడాలు చేస్తున్నారు, సంఘాల్లో జగడాలు, గ్రామంలో జగడాలు. ఎలా ఉంది ప్రియులారా మన క్రైస్తవ జీవితం? ఒకరిని వేలెత్తడం కాదు, మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం. ఎప్పటికి కూడా ఒకరిని వేలెత్తి చూపడం మంచి లక్షణం కాదు. మనం ఎలా ఉన్నామో చూసుకొని మనల్ని మనం దిద్దుకోవాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే చూసుకోండి అంటాడు పౌలు భక్తుడు. ఒకరిని వేలెత్తడం కన్నా ముందు మనల్ని చూసుకోవాలి. జగడాలు. మన ప్రభువు జగడమాడని వాడు, మన ప్రభువు కేకయ్యని వాడు అని దేవుని వాక్యాన్ని బట్టి చూస్తాం. కనుక జగడాలు ఉండకూడదు విశ్వాసికి, కలహాలు ఉండకూడదు, కొట్లాటలు, వాదాలు ఉండకూడదు, వాటి జోలికే వెళ్ళకూడదు. దేవుని నమ్ముకొని కొట్లాడుతున్నామంటే, గొడవ పడుతున్నామంటే, వీధులలోకి బజార్లలోకి ఎక్కి అరుస్తున్నామంటే లోకానికి మనకు తేడేముంది? వాళ్ళు ప్రచారాలు చేస్తా ఉన్నారు, మనం ప్రచారం చేస్తున్నాం. వాళ్ళు సహోదరుల మీద నిందలేస్తున్నారు, మనం కూడా మన సహోదరుల మీద నిందలేసుకుంటున్నాం. ఏం లాభం ఉంది ప్రియులరా? జగడమాడని ఇస్సాకు. బావులు తీస్తా ఉంటే వాళ్ళు మాదంటున్నారు, వెళ్ళిపోతున్నాడు జగడం పెట్టుకోలే ఆ శత్రువులతో. ఎంతమంది శత్రువులు తయారైనా మనం కూడా సర్దుకొని వెళ్ళిపోవాలనే గాని జగడాలు పెట్టుకోకూడదు అని గుర్తు చేయబడుతున్నాం. అందుకు మన ప్రభువే మాదిరి. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. కాబట్టి సమయం కావస్తుంది కాబట్టి నేను దాటి వెళ్తాను ప్రియులారా. జగడాలు, కొట్లాటలు, వాదాలు ఇవన్నీ దూరంగా ఉండాలి. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత అని రాయబడింది. కొట్లాటలకు, వాదాలకు, జగడాలకు దేవుని పిల్లలు ఎప్పుడైతే దూరంగా ఉంటారో అదే ఘనత మనకు. జాగ్రత్త పడదాం. జగడాలు లేని జీవితం
ఓర్చుకునే జీవితాన్ని కలిగి ఉందాం. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. ఆశీర్వదించబడిన ఇస్సాకు. 29వ వచనంలో కూడా కనబడుతుంది చివరి మాట. నీవు యెహోవా ఆశీర్వాదము నొందిన వాడవు. ఆశీర్వదించబడిన ఇస్సాకు. మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు కదా ప్రియులారా. అపోస్తలుల కార్యముల గ్రంథం 3:26లో చూస్తే, దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించెను అని రాయబడింది. పాపము నుంచి విడిపించబడినప్పుడు, పాపము నుండి రక్షించబడినప్పుడు, నరకము నుండి విడిపించబడినప్పుడు మనం కూడా ఆశీర్వదించబడ్డాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను అని రాయబడింది. ప్రతి ఆశీర్వాదం పరలోక సంబంధమైంది దేవుడు మనకు అనుగ్రహించాడు. పాపాన్ని విడిపించాడు, రక్షణ దయచేశాడు, అగ్నిగుండం తప్పించాడు, దుష్టత్వము నుండి మళ్లించుట వలన మనల్ని ఆశీర్వదించాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. మనము దేవుని చేత ఆశీర్వదించబడిన వారమై ఉండాలి. ఎందుకంటే ఆశీర్వదించబడిన ఇస్సాకు. మనం కూడా ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం అంటే ప్రియులారా, నీ ఇల్లు గొప్ప చేయబడాలా, నీ పొలం గొప్ప చేయబడుతుంది, ఇది కాదు. పాపము నుండి విడిపించబడాలా, అగ్నిగుండము నుండి రక్షించబడాలా, పరలోక రాజ్య వారసులు, దేవుని వారసులు కావాలన్నమాట. ఇది ఆశీర్వాదం అంటే. అపోస్తలుల కార్యాలు 3:26లో అదే చూస్తాం. దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించెను. పాపము నుండి మళ్లించాడు, అగ్నిగుండము నుండి మళ్లించాడు, తప్పించాడు. ఇదే ఆశీర్వాదం, ఇదే మనకు పరలోక భాగ్యం. కనుక ఆశీర్వాదం అంటే పాపం నుండి విడిపించబడటం ఆశీర్వాదం. ఈరోజు చాలా మంది ఆశీర్వాదాలంటే ఎన్నో రకాలుగా చెప్తా ఉన్నారు. అది కాదు. పాపము నుండి విడిపించబడి, రక్షించబడి, ఒక నూతనమైన శ్రేష్టమైన జీవితాన్ని జీవించడం, ఒక క్రొత్త జీవితం జీవించడం ఆశీర్వదించబడ్డం. అందుకే ఎఫెసీ 1:3, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను అని రాయబడింది. అదనమాట. కాబట్టి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడు. ఇక 2 మాటలు ఉన్నాయి ప్రియులారా. సమయం 6 నిమిషాలు ఉంది, నేను ముందుకెళ్తాను. ఆదికాండం 26వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం చూడండి. 26, 28. ఇక్కడ రాయబడిన మాట, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి, మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెననియు. దేవుని తోడు కలిగిన ఇస్సాకు. ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు నాకు తోడున్నాడు, తోడు లేకుంటే నేనేమన్నా చేయగలనా అంటుంటారు. నిజంగా దేవుడు ఎవరికి తోడుంటాడు ప్రియులారా? ఒక మాట చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడ్ల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన నేర్చుకొనినవి అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. చాలా మంది పాప జీవితంలో ఉండి కూడా దేవుడు మాకు తోడున్నాడని చెప్తుంటారు. దేవుడు తోడుండాలంటే ఖ్యాతిగలవైన సత్యమైన వాటి మీద, యోగ్యమైన వాటి మీద, న్యాయమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, రమ్యమైన ఖ్యాతి కలిగిన వాటి మీద మనం మనసు పెట్టుకోవాలి.
అదే ఏవి మనం నేర్చుకుంటున్నామో, ఏవైతే వింటున్నామో అట్టి వాటిని చేయాలి. దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అప్పుడు దేవుడు తోడుంటాడు. ఏ వాక్యం వింటున్నామో, ఏ వాక్యం నేర్చుకుంటున్నామో అవి చేయాలి. అట్టి వాటిని చెయ్యుడి. అప్పుడు మీకు దేవుడు తోడుంటాడు అని రాయబడింది. కాబట్టి మంచి వాటి మీద మనసు పెట్టాలా? ఏవి వింటున్నామో, ఏవి నేర్చుకుంటున్నామో ఆ వాక్యాన్ని మనం పాటించాలా. అట్టి వాటిని చేయాలా. అప్పుడు దేవుడు తోడుంటాడు. కాబట్టి ఇస్సాకు జీవితంలో దేవుడు తోడున్నట్టు కనబడుతుంది. చివరి మాట ఆదికాండం 26వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. ఆదికాండం 26వ అధ్యాయము 31వ వచనం. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణం చేసుకుంది. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానంగా వెళ్ళిపోయిరి. ఎవరైతే జగడాలాడారో, ఎవరైతే జగడం పెట్టుకున్నారో వారితో సమాధాన పడ్డాడు ఇస్సాకు. సమాధానంగా వెళ్ళిపోయిరి. వారు భోజనం చేసిరి. వివరించాలంటే సమయం లేదు ప్రియులారా. వారు భోజనం చేశారని రాయబడింది. వారు సమాధానంగా వెళ్ళిరి అని రాయబడింది. మన జీవితంలో సమాధానం అవసరం. శత్రువులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు దేవుడు. సమాధానం కోరుకుంటున్న దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఏమని రాయబడింది ప్రియులారా? బలిపీఠమునొద్దను అర్పణం అర్పిస్తున్నావు. నీ సహోదరుని మీద నీకు విరోధాలు, శత్రుత్వాలుంటే మొదట వెళ్ళి సమాధాన పడి వచ్చిన తర్వాత ఆరాధన చేయన్నాడు. సమాధానం లేకుండా ఎంతమంది ఆరాధిస్తున్నవారు ఈరోజు? శత్రుత్వాలు పెట్టుకొనే, లోపల విరోధాలు పెట్టుకొనే, ఒక సహోదరుడు అంటే మరొక సహోదరునికి పడకుండానే, ఒక సహోదరికి మరొక సహోదరి అంటే పడదు. ఇటువంటి విరోధాలు లోపల పెట్టుకొనే, ఇటువంటి శత్రుత్వాలు లోపల పెట్టుకొని ఆరాధన చేస్తున్నారు. సమాధానం ఉండాలి. 1 కొరింథీ 7:15 సమాధానంగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడని లేఖనం చెబుతుంది. మత్తయి సువార్త 5:9 సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని రాయబడింది. సమాధానంగా ఉండాలి, సమాధాన పరచాలి. ఈనాడు సమాధాన పరిచేవారు కూడా తక్కువైపోయారు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనే లేఖనాలు మనకు గుర్తు చేయబడుతున్నాయి. దేవుడు మనల్ని సమాధానంగా ఉండుటకే పిలుచుకున్నాడు. సమాధానంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మత్తయి సువార్తలో చెప్పబడినట్లు సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధాన పడిన ఇస్సాకు, శత్రువులతో సమాధాన పడిన ఇస్సాకు. మనం కూడా శత్రుత్వాలు, విరోధాలు పెట్టుకోకూడదు. సమాధాన పడాలి, శత్రువులతోనైనా సమాధానంగా ఉండాలి. నేను ఒక్కసారి జ్ఞాపకం చేసి ముగిస్తాను ప్రియులారా. 9 లక్షణాలు చూశాం. మొదటిది ఆదికాండం 22:7 తండ్రికి లోబడిన ఇస్సాకు. మనం కూడా దేవునికి లోబడి బ్రతకాలి. రెండోది ఆదికాండం 24:63 ధ్యానించే ఇస్సాకు. మనం కూడా వాక్యం ధ్యానించు వారమై ఉండాలి. 3 ఆదికాండం 24:67 ప్రేమించే ఇస్సాకు. మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. 4 ఆదికాండం 25:21 ప్రార్థన చేసే ఇస్సాకు. మనం కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 5 ఆదికాండం 26:12 ఫలించే ఇస్సాకు. మనం కూడా ఆత్మఫలం ఫలించాలి. 6 ఆదికాండం 26:19 జగడమాడని ఇస్సాకు. మన ప్రభువు కూడా జగడమాడడు. జగడాలకు, కలహాలకు మనం దూరంగా ఉండాలి. కొట్లాటలకు, వాదాలకు దూరంగా ఉండాలి. 7 ఆదికాండం 26:24 ఆశీర్వదించబడిన ఇస్సాకు. మనం కూడా పాపం నుండి విడిపించబడి ఆశీర్వదించబడ్డాం. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనదే. 8 ఆదికాండం 26:28 దేవుని తోడు కలిగిన ఇస్సాకు. మనకు దేవుడు తోడుండాలంటే మంచి వాటి మీద మనసు పెట్టుకోవాలి,
విన్న వాక్య ప్రకారం మనం బ్రతకాలి. 9 చివరి మాట, శత్రువులతో సమాధాన పడిన ఇస్సాకు. మనం కూడా శత్రుత్వాలు పెట్టుకోకుండా అందరితో సమాధానం కలిగి ఉండాలి. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారు. కనుక ఈ 9 లక్షణాలు కలిగి ఉందాం. మనం కూడా ఫలించే దేవుని పిల్లలుగా ముందుకెళ్దాం. దేవుడు తన మాటలను మనందరి జీవితంలో ఆశీర్వదించి ఫలింప చేయును గాక. ఆమేన్.